దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలువెలుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగుండె చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-13 వచనములు. 29వ శిఖరము. నా నోట నుండి వచ్చు వచనము నిష్ఫలముగా నా యుద్ధకు మరలక. 11వ వచనం. మనలో ఎవరితోనైనా దేవుడు ఏదైనా మాట్లాడిన ఎడల అది ఒక దినమున నెరవేరి తీరును. విశ్వాసముతో నీవు దేవుని వాక్యమును అంగీకరించినచో నెరవేరుటకు అనేక సంవత్సరములు పట్టినను అది ఫలించు దినము ఒకటి వచ్చును. మీరు సంతోషముగా బయలువెల్లుదురు. 21వ వచనం. విశ్వాసము ద్వారా దేవుని వాక్యమును అంగీకరించినప్పుడు మనము సంతోషించుట మాత్రమే గాక మన సంతోషమును ఇతరులతో పంచుకొనగలుగుదుము. మనం అంగీకరించిన వాక్యమును బట్టి సంతోషముతో బయలువెల్లుదుము. కృంగిపోయిన నిరాశ చెందిన వారి యుద్ధకు అదే వాక్యమును తీసుకొని పోయి వారితో, నేను నిరాశ చెందినప్పుడు ఈ వాక్యమందలి కొద్ది మాటలు నన్ను ధైర్యపరిచెనని చెప్పుదుము. ఆ రీతిగా మనమెక్కడికి వెళ్ళినను దేవుడు అనుగ్రహించిన ఈ సంతోషమును ఇతరులకు వ్యాపింపజేయుదుము. అప్పుడు ఇంకా ఎక్కువ ఆత్మలు ప్రభువు యొద్దకు తేబడును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. 13వ వచనం. ఆత్మీయముగా మనము కూడా తలంపులయందు, మాటలయందు, క్రియలయందు ముండ్ల పొదలతోనూ గచ్చ పొదలతోనూ నిండి ఉంటిమి. మనకు మనమే నష్టమును కీడును కలిగించుకొనుచు ఉంటిమి. అపవిత్రతతోనూ పగతోనూ ద్వేషముతోనూ అసూయతోనూ గర్వముతోనూ అసహ్యతతోనూ మన జీవితములు నిండి ఉండెను. అయితే ఇచ్చట దేవుడు ఇవన్నీ తీసివేయబడి వాటికి బదులుగా గొంజి చెట్లు, దేవదారు చెట్లు నాటబడునని వాగ్దానము చేయుచున్నాడు. ఒక దినమున మనము కూడా ఆయనను పోలి ఉండినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వభావముతోనూ మంచి గుణములతోనూ మనము నింపబడి మన జీవితములు ఫలభరితముగా నుండును. ఈ లోకములో ముండ్ల తుప్పలకును గచ్చ పొదలకును తావివ్వకుండా ఆదరణ, సంతోషము కలిగించు మాటలే మాట్లాడుచు ఇతరులకు సహాయము చేయుచు విజయవంతమైన జీవితమును మనము జీవించగలము.